సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి సొంతింటి కళ అనేది ప్రతి ఒక్కరికి ఉండే ఆశ. ఒక ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ గా మీ యొక్క బెస్ట్ అడ్వైజ్ ఏంటి? ఈ చాలా మంది ఏంటంటే కెరీర్ లో మనం చాలా మంది క్లయింట్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా మంది అడుగుతుంటారు, సార్ ఇల్లు ఎప్పుడు కొనుక్కోవాలి, ఇల్లు ఎస్ఐపితో కొనుక్కోవాలా, ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేసి కొనుక్కోవాలా, లేకపోతే లోన్ తీసుకుని కొనుక్కోవాలా, ఎలా సార్ అని అడుగుతూ ఉంటారు. జనరల్గా ఏది బెటర్ అని అడుగుతూ ఉంటారు. సో ఇల్లు కొనుక్కునేటప్పుడు ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, డోంట్ బీ హరీ టు బై హోమ్స్. అంటే కెరీర్ ఇనిషియల్ ఇయర్స్ లోనే మనం పూర్తి స్థాయి నాలెడ్జ్ అవగాహన లేకుండా మనం లాంగ్ టర్మ్ ఈఎంఐస్ 20 years 25 years 30 years హోమ్ లోన్స్ పెట్టేసి ఇల్లు కొనేస్తూ ఉంటే తర్వాత రోజుల్లో వచ్చే ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక ప్రణాళిక లేకుండా మనం లోన్స్ లో ఇరికిపోతే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఏమన్నా మనం ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఎలా ఆలోచించుకోవాలంటే, జనరల్ గా నా ఉద్దేశం ప్రకారం ఒక 25 years to 30 years మధ్యలో, లెట్స్ 35 years వయసు ఉన్న ఒక వ్యక్తి మంత్లీ 1 lakh rupees శాలరీ వస్తున్నాడు. అతను 1 కోటి రూపాయలు ఒక ఇల్లు కొందామని అనుకున్నాడు. అనుకున్న వెంటనే ఇల్లు కొనేయడానికి వెళ్ళిపోకూడదు. జనరల్ 1 కోటి రూపాయలు ఇల్లు కొనాలంటే అసలు ఏమేమి కాస్ట్ ఉంటాయని ఒకసారి మనం ఒక పేపర్ పైన క్యాలిక్యులేషన్ చూసుకోవాలి. 1 కోటి రూపాయల ప్రాపర్టీ మనం కొనాలి అని అంటే బ్యాంకరు మాక్సిమం 80% మనకు లోన్గా ఇస్తాడు ఆ ప్రాపర్టీ వాల్యూ పైన. అంటే ముందు డౌన్ పేమెంట్ కట్టడానికి అట్లీస్ట్ 20% ఆఫ్ ద మనీ మన దగ్గర ఉండాలి. అంటే 20 lakhs మన దగ్గర రెడీగా ఉండాలి. తర్వాత 80% లోన్ ద్వారా మనకి బ్యాంక్ నుంచి వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇవి రెండూ కాకుండా ఇల్లు కొన్న తర్వాత సర్టన్ కాస్ట్ ఉంటాయి. మనకి ప్రాపర్టీ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. టిపికలీ అది ఒక 6 to 7% రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. అంటే 1 కోటి రూపాయల ప్రాపర్టీ మనం కొంటే 6 to 7% రిజిస్ట్రేషన్ కాస్ట్ అనుకుంటే, రిజిస్ట్రేషన్ ఫీజు అనుకుంటే 6 to 7 lakhs అది అవుతుంది. ఇల్లు కొన్న తర్వాత మనం దానికి కొంత లోపల ఇంటీరియర్ ఖర్చులు కానీ మనకు కావాల్సినట్టుగా కొంచెం చేయించుకోవడానికి కానీ అదనంగా ఇంకో 10 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. గృహప్రవేశానికి మళ్ళీ మనకి ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మనం 1 కోటి రూపాయల ప్రాపర్టీ మనం కొనాలి అనుకుంటే మన దగ్గర 1,20,00,000కి ప్లాన్ ఉండాలి అప్రాక్సిమేట్గా. గృహప్రవేశం ఖర్చులు కానీ, కొత్త ఇంట్లోకి కావాల్సిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, టీవీ కానీ, రిఫ్రిజిరేటర్లు కానీ, ఫర్నిచర్ కానీ, ఏసీస్ కానీ, కిచెన్స్, మోడర్న్ కిచెన్స్ సెటప్ కానీ ఇవన్నీ కూడా కాస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి సో 1 కోటి రూపాయల ప్రాపర్టీ కొనాలంటే మన దగ్గర 1,20,00,000 ప్లాన్ ఉంది. సో ఈ 1 కోటి రూపాయల్లో 80 lakhs లోన్ పెడితే హోమ్ లోన్ టెన్యూర్ ఎంత పెడతాం? 15 years పెడతారా, 20 years పెడతారా, 25 years పెడతారా, 30 years పెడతారా అని ఒకసారి చూసుకోవాలి. ఇంత లాంగ్ టర్మ్ టెన్యూర్ లోన్స్ మనం పెడదామనే ఆలోచన మనకు ఉన్నప్పుడు మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, మనది పర్మనెంట్ జాబా అంటే గవర్నమెంట్ జాబ్స్ అంటే కొంచెం జాబ్ స్టెబిలిటీ ఉంటుంది, మనకి జాబ్ పోదు అనే ఒక భరోసా ఉంటుంది. మన ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ చేస్తున్నప్పుడు మన జాబ్ కి కొంత ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. ఈ జాబ్ ఒక 5 years 10 years లోన్ ఈఎంఐ కట్టిన తర్వాత సడన్ గా మనకు వర్క్ గ్యాప్ వస్తే ఈ లోన్స్ ఎలా కడతాం అనేది ఒకసారి చూసుకోవాలి. సో లాంగ్ టర్మ్ హోమ్ లోన్స్ ఇవన్నీ ఆలోచించుకోకుండా తీసుకున్నప్పుడు మన జాబ్ స్టేబుల్ కాదు, ఎప్పుడైనా జాబ్ కొంత గ్యాప్ వచ్చే అవకాశం, వర్క్ గ్యాప్ వచ్చే అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది. సో కోవిడ్ లాంటి సిచ్యువేషన్లోనే చాలా మంది ఈఎంఐల మీద నడుస్తున్న ఇళ్ళు ఈఎంఐలు కట్టలేక, ఇన్కమ్ లేకపోవడం వల్ల బ్యాంకులు ఆక్షన్లో పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి మన దేశం. సో అందువల్ల ఏంటంటే స్టెబిలిటీ ఆఫ్ ది జాబ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ హౌ మచ్ ఇన్కమ్ వీఆర్ గెటింగ్ అనేది, మంత్లీ ఇన్కమ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ చాలా మంది ఏం చేస్తుంటారంటే పొరపాట్లు, ఇల్లు కొనాలనే ఆలోచన వచ్చిన వెంటనే అంటే మా బంధువులు ఎవరో కొన్నారు, మా ఆఫీసులో కొలీగ్ ఎవరో కొన్నారు, మా రిలేటివ్ ఎవరో కొన్నారు అని ఈ వాళ్ళు కూడా కొన్నారు కాబట్టి మనం కూడా కొనాలి అనే ఆలోచనతో ఇల్లు తీసేసుకుంటాం. ఫస్ట్ ఏంటంటే మన పైన డిపెండెంట్స్ ఎంతమంది, తల్లిదండ్రులు మన పైన డిపెండెంటా కాదా, భార్య పిల్లలు అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏ వయసులో ఉన్నారు, భార్య కూడా వర్కింగా, మనం సింగిల్ ఒక్కడమే వర్కింగా, మనది ఎంత స్టేబుల్ ఇన్కమ్, ఇవన్నీ చూసుకుని కమెంట్ టుగెదర్ మనకి ఏదైనా బ్యాకప్ ఉంది. ఇన్ కేసు మనకి ఒక 6 months 1 year మనకు వర్క్ గ్యాప్ వచ్చి మనం ఈఎంఐ కట్టలేకపోయినా కూడా మనకి సపోర్ట్ చేయడానికి వైఫ్ వర్కింగ్ అనుకోండి, కొంచెం భరోసా ఉంటుంది. అలాగే మన పేరెంట్స్ కొంచెం మనకి పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తులు ఏమైనా ఉన్నాయనుకోండి, కొంచెం మనకి భరోసా ఉంటుంది. ఇన్ కేసు ఇవి కట్టలేకపోతే ఏదో కొంత తాతల నుంచో తండ్రుల నుంచో వచ్చిన ఆస్తులు కొంత అమ్మి మనం సర్వైవ్ అవ్వచ్చు అనే కొంత భరోసా ఉంటుంది. ఇవన్నీ ఆలోచించుకోవాలి. సో ఆలోచించుకున్న తర్వాతే ఇంటికి వెళ్ళాలి. సో అందుకని ఇల్లు కొనడానికి డోంట్ బి హరీ. సో కెరీర్ ఇనీషియల్ ఇయర్స్లో ఏంటంటే 1 కోటి రూపాయల ప్రాపర్టీ తీసుకుని 70,000 80,000 ఈఎంఐలు కట్టగలిగే కెపాసిటీ, అంత కాన్ఫిడెన్స్ మనకు ఉన్నప్పుడు నెలకి ఒక 70,000 80,000
ఎస్ఐపి కూడా చేయగలరుగా. 70,000-80,000 ఈఎంఐ కట్టడానికి రెడీ అయిపోతాం మనం అంటే కాన్ఫిడెంట్ గా నెక్స్ట్ 20 years 25 years 30 years కట్టగలిగే అవకాశం మనకు ఉందన్నప్పుడు మనం నెక్స్ట్ 20 years లేదా 15 years 20 years మనం ఎస్ఐపి కూడా కట్టగలం కదా అంతే కాన్ఫిడెంట్ గా. అంటే ఏంటంటే ఫస్ట్ 30 years ఉన్న ఒక వ్యక్తి ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు ₹1,00,00,000 ప్రాపర్టీ ఆ ఏరియాలో రెంట్కి ఎంత వస్తుందో చూసుకోండి. లెట్స్ సే ఆ ఏరియాలో మంత్లీ రెంట్ 30,000 వస్తుంది అనుకోండి. ఇక్కడ బ్యాంక్ కట్టే ఈఎంఐ ఒక 80,000 పడుతుంది అనుకోండి. 30,000 రెంట్ కట్టుకుని ఉండండి, 50,000 ఎస్ఐపీలు పెట్టుకుని ఒక 10-15 years పాటు డిసిప్లైన్డ్ గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మ్యూచువల్ ఫండ్స్ లో అది ఏదైనా ఒక 10-12% రిటర్న్ వచ్చే ప్రొడక్ట్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఒక ₹50,000 ఎస్ఐపి చేసినా కూడా సంవత్సరానికి 6 లక్షలు. మార్కెట్ వాల్యూతో 10 ఏళ్లలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది 60 లక్షలు. మార్కెట్ వాల్యూతో దాదాపుగా అది ఒక 1 నుంచి 1,20,00,000 అయ్యేదానికి అవకాశం. ఇంకా 15 years పాటు చేయగలిగితే అది దాదాపుగా 2 crores దాకా అయ్యే అవకాశం ఉంది. సో 2 crores రీచ్ అయిన తర్వాత కొంత డౌన్ పేమెంట్ అడ్వాన్స్ పేమెంట్ చేసి లెట్స్ 2 crore అయింది అనుకోండి. 2 crores లో ఈ లోపల మనం కొనాలనుకున్న ప్రాపర్టీ వాల్యూ కూడా పెరుగుంటుంది. ఇప్పుడు ₹1,00,00,000 ఉండే ప్రాపర్టీ 10 సంవత్సరాల తర్వాత కూడా కోటే ఉంటుంది, లేదా 15 సంవత్సరాల తర్వాత కూడా కోటే ఉంటుంది. సో పెరుగుతుంది కాబట్టి ఇది ఒక 2 కోట్లు 2.5 కోట్లు అయింది అనుకోండి ప్రాపర్టీ ఒక 10-15 years లో. అంటే మధ్యలో శాలరీ పెరుగుతూ ఉంటుంది. ఎస్ఐపీ టాప్అప్ చేసుకుంటూ వెళ్తే ఇనిషియల్ గా 50,000 స్టార్ట్ చేసి శాలరీ పెరిగినప్పుడు టాప్అప్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి 2.5 crore 3 crore వరకు మనం బిల్డ్ చేయగలిగాం. అప్పుడు మనం వీ కెన్ గో ఫర్ బయింగ్ హౌస్. దాంట్లో ఏంటంటే కొంత డౌన్ పేమెంట్ కట్టేసి లెట్స్ సే 3 crores ఉంది అనుకోండి, కొనుక్కోవాల్సిన ఇల్లు కూడా 2.5 crores అయింది అనుకోండి, 3 crores ఉంది అనుకోండి. ఆ టైం డౌన్ పేమెంట్ కట్టేసి ప్రాపర్టీ వాల్యూలో సో మిగతా అమౌంట్ని మ్యూచువల్ ఫండ్లో యూ ఆప్ట్ ఫర్ ఎస్డబ్ల్యూపీ సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్. సో మీ ఈఎంఐ ఎప్పుడుందో చూసుకోండి, ఎంత క్యాలిక్యులేషన్ వచ్చిందో చూసుకోండి, అక్కడ నుంచి ఎంత టెన్యూర్ పెట్టారో చూసుకుని అంతే అమౌంట్ ఎస్డబ్ల్యూపీ ద్వారా తీసుకుని ఎవ్రీ మంత్ దాన్ని ఈఎంఐ కట్టేసేయండి. అంటే లెట్స్ సే మీ హౌస్ ఈఎంఐ డేట్ 10th of every month ఉందనుకో, 1st నుంచి 5th లోపు మీ ఎస్డబ్ల్యూపీ అమౌంట్ పెడేటట్టుగా ఆటో సెటప్ పెడతాం. పెడేస్తే 5th నేమో మీకు ఎస్డబ్ల్యూ అమౌంట్ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది, 10th కేమో అదే అకౌంట్ నుంచి ఈఎంఐలోకి వెళ్ళిపోతాం. అక్కడ నుంచి ఇంకో 15-20 years టైం లైన్ లో చూసుకున్నట్లయితే మీ హోమ్ లోన్ కంప్లీట్ అయిపోతుంది. అంటే ఈ ఓన్ దట్ ప్రాపర్టీ మీ సొంతం అవుతుంది. బట్ ఈ మ్యూచువల్ ఫండ్ లో ఉన్న కార్పస్ కూడా 15-20 years టైం లైన్ లో మళ్ళీ అసలు కన్నా కొంత 2.1 crore కాస్త సమ్వేర్ అరౌండ్ 2-3 crores కానీ 2-5 crores మధ్యలో ఉండడానికి అవకాశం ఉంటుంది మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ పర్ఫార్మెన్స్ ని బట్టి. 10-15 years ఆఫ్ డిసిప్లిన్ ఇన్వెస్టింగ్ చేసుకుని తర్వాత ఈ గో ఫర్ బిగ్గర్ పర్చేజెస్, ప్రాపర్టీస్ కానీ ఇళ్ళు స్థలాలు ఇట్లాంటివి కొనుక్కోవటం బెటర్. అందుకని డోంట్ బి హరీ టు బయింగ్ హోమ్స్. ఏమవుతుంది ఇనిషియల్ కెరీర్ స్టార్టింగ్ లోనే ఇట్లాంటి బిగ్ పర్చేసెస్కి వెళ్ళటం వల్ల ఏమవుతుందండి, ఇప్పుడు ఇంత ఈఎంఐస్ పెట్టేసి మనం ఇల్లు కొనేస్తే 30 ఏళ్ళకి ఇల్లు కొన్నారనుకోండి, చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, 1 or 2 kids ఉన్నారనుకోండి, 45కి వచ్చేసరికి మీ ఈఎంఐస్ రన్ అవుతూనే ఉంటాయి. ప్లస్ మీ కిడ్స్ హైయర్ ఎడ్యుకేషన్కి వస్తారు. 50 వచ్చేసరికి మళ్ళీ మీకు రిటైర్మెంట్ 60కి వచ్చేసరికి మీ రిటైర్మెంట్ ఫండ్ కూడా మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ కోసం కూడా కొంత ఫండ్ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏమవుతుంది ఇనిషియల్ ఇయర్స్ లోనే ఇంత బిగ్ లోన్స్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్లు చేయకుండా బిగ్ లోన్స్ తీసుకుని ఈఎంఐస్ కట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కెరీర్ లో వచ్చే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కి ఇబ్బంది పడాల్సి ఉంటుంది సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల. తర్వాత రిటైర్మెంట్ కార్పస్ బిల్డ్ చేసుకోవడానికి మీకు అవకాశం తక్కువ ఉంటుంది. బీ క్యాలిక్యులేటెడ్ వైల్ టేకింగ్ బిగ్ డెసిషన్స్, బిగ్ ఫైనాన్షియల్ డెసిషన్స్ ఇన్ ది లైఫ్. ఫైనాన్స్ ప్రొఫెషనల్ ఆర్ యాఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఆర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ తో కూర్చుని టు డిస్కస్. సో మీ ప్రయారిటీస్ ఏంటి, సో మీ జాబ్ స్టెబిలిటీ ఏంటి, మీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఏంటి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగా, ఒకే వర్కింగా, పిల్లలు ఎంతమంది, పిల్లలు ఏ వయసులో ఉన్నారు అనేది, ఈజ్ ఇట్ ద రైట్ టైం టు గో ఫర్ ఏ బిగ్ పర్చేస్ ఆర్ నాట్ అనేది నిర్ణయం తీసుకుంటే సో యువర్ లైఫ్ విల్ బి పీస్ఫుల్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. అదర్వైజ్ ఇట్ విల్ బి క్లమ్జీ అండ్ మళ్ళీ వర్క్ గ్యాప్ వచ్చిందంటే ఆ ఈఎంఐస్ మేనేజ్ చేయడం కష్టం అవుతుంది. మీరు అన్నెసెసరీ స్ట్రెస్ వల్ల మళ్ళీ ఇబ్బంది పడి హెల్త్ దెబ్బతింటుంది. చిల్డ్రన్ కెరీర్ కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మీకు రైట్ రిటైర్మెంట్ పర్పస్ కూడా బిల్డ్ చేసుకోవడానికి టైం ఉండకపోవచ్చు. సో ఎన్ని ఇబ్బందులు పడతారు. సో సొంత ఇల్లు కొనుక్కోవద్దని ఎవరికి చెప్పం. ప్రతి ఒక్కరికి జీవితంలో సొంత ఇల్లు చిన్నదో పెద్దదో వాళ్ళ స్థాయి తగ్గట్టుగా ఉండాలి. అండ్ లోన్స్ తీసుకునేటప్పుడు కూడా ఏంటంటే ఎంత లోన్స్ తీసుకుంటున్నాం అనేది క్లారిటీ ఉండాలి. మీకు వచ్చే ఇన్కమ్లో, మంత్లీ ఇన్కమ్లో ఆర్ యాన్యువల్ ఇన్కమ్లో యువర్ ఆల్ ఈఎంఐస్ should not exceed 30%
టు 40%, మాక్సిమం 40%. షోబల్ ఇన్కమ్ వస్తే మీ లోన్స్ అన్ని కలిపి, మీ క్రెడిట్ కార్డ్స్, మీ పర్సనల్ లోన్స్, మీ హోమ్ లోన్స్, ఇంకా ఇతర లోన్స్ అన్ని కలిపి 30-40 వేలకి పెంచకూడదు లక్ష రూపాయల ఇన్కమ్ ఉన్నవాడికి. 30-40% కన్నా ఎక్కువ వెళ్తే ఏమవుతుందంటే మీరు ఫ్యూచర్లో ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఏదైనా వర్క్ గ్యాప్. డోంట్ టేక్ బిగ్గర్ డెసిషన్స్ ఇన్ లైఫ్ without having proper knowledge.